ఒకప్పుడు గోదావరి తీరాన ఉన్న అందమైన పల్లెటూరు రామాపురం. ఆ ఊరి ప్రజలు చాలా అమాయకులు, కష్టజీవులు. పచ్చని పొలాలతో, పశువుల మందలతో ఆ ఊరు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అటువంటి రామాపురంలోనే అప్పలరాజు తన భార్య లక్ష్మి చిన్న బిడ్డతో నివసించేవాడు. అతనికి వంట చేయడంలో అపారమైన నైపుణ్యం ఉన్నప్పటికీ వారికి పూట గడవడమే కష్టంగా ఉండేది. చిన్న గుడిసెలో నివసిస్తూ ప్రతిరోజు పడుతున్న కష్టాలు వారిని నిరాశలో ముంచెత్తాయి. అతని వంట రుచి గురించి ఊరంతా చెప్పుకునేవారు. కాని అతని గొప్ప కళకు తగిన గుర్తింపు, సరైన పని దొరికేదే కాదు. అప్పలరాజు మనసులో తన కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలి అన్న కోరిక బలంగా ఉండేది. అతని భార్య లక్ష్మి అతనికి ఎప్పుడూ తోడుగా, ధైర్యంగా ఉండేది. వారి జీవితం కష్టాలతో నిండున్నప్పటికీ వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరోజు సాయంత్రం అప్పలరాజు ఇంటికి నిరాశగా తిరిగొచ్చాడు. అతన్ని చూసి లక్ష్మి బాధపడింది. ఏవండి, ఈరోజు కూడా ఏ పని దొరకలేదా? బియ్యం గింజ కూడా లేదు. రేపెలా గడవాలి? ఏం చెప్పాలి లక్ష్మి, నా వంటకాలను ఎవరూ గుర్తించడం లేదు. నా చేతిలో అద్భుతం ఉందని తెలుసు, కానీ ఆ అద్భుతం చూపించడానికి నాకొక వేదిక దొరకడం లేదు. అలా నిరాశ పడకండి. మీ వంట రుచి గురించి ఊరంతా చెప్పుకుంటారు. మన కష్టాలు శాశ్వతమేం కాదు. ఏదో ఒక రోజు మనకు మంచి రోజులొస్తాయి. అప్పుడే ఆ పల్లెటూరి జమీందారు సుందరయ్య గారికి ఒక పెద్ద వేడుక జరగబోతోందని లక్ష్మికి తెలిసింది. ఆమె ఆనందంగా అప్పలరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏవండి, జమీందారు గారింట్లో పెద్ద వేడుకుందట. ఇది మీకొక మంచి అవకాశం కాదా? వెళ్ళి పనడగండి. నువ్వు చెప్పేది నిజమేనా లక్ష్మి? జమీందార్ గారు చాలా కఠినమైన మనిషిని విన్నాను. ఆయన మనలాంటి పేదోడికి పనిలోకి తీసుకుంటారా? ప్రయత్నించడంలో తప్పులేదు కదా. మీ కళ మీ ఆయుధం. మీరు నిరాశ పడకండి. వెళ్ళి ధైర్యంగా అడగండి. మన కష్టాలు తీరాలంటే ఇదే దారి. లక్ష్మి మాటలతో అప్పలరాజుకు ధైర్యం వచ్చింది. అతను వెంటనే జమీందారింటికి బయలుదేరాడు. జమీందారు సుందరయ్యని కలిసి తనకు పనివ్వమని వినయంగా వేడుకున్నాడు. నాయనా, నీకు వంట బాగా వచ్చని విన్నాను, కానీ నా దగ్గర పని చేయాలంటే చాలా కష్టం. ఏ మాత్రం తప్పు జరిగినా సహించను. నువ్వు తట్టుకోగలవా? అయ్యా, నేను కష్టాలకు భయపడను. నా నిజాయితీ, నా పనితనం మీకు తప్పకుండా నచ్చుతాయి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నా నైపుణ్యాన్ని చూపిస్తాను. అప్పలరాజు నిజాయితీకి, అతని మాటల్లోని నమ్మకానికి జమీందారు ముగ్ధుడై అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆనందంగా ఇంటికి తిరిగొచ్చిన అప్పలరాజు లక్ష్మితో ఆ విషయం చెప్పాడు. లక్ష్మి, నువ్వు చెప్పినట్లే మంచి జరిగింది. జమీందార్ గారు నాకు పనిచ్చారు. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్లే. చూసారా, నేను చెప్పలేదా? మీలాంటి మంచి మనసున్న వాళ్లకు కష్టాలు ఎక్కువ రోజులుండవు. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారండి. అప్పటి నుంచి అప్పలరాజు జమీందారింట్లో వంటవాడిగా చాలా నిజాయితీగా, శ్రద్ధగా పనిచేసాగాడు. అతను చేసే వంటలు జమీందారికి, అతిథులకి ఎంతో నచ్చాయి. జమీందారింట్లో వంట పనుల నిర్వహణ చాలా కఠినంగా ఉండేది. ఏ చిన్న తప్పు జరిగినా జమీందారు కోపంతో ఊగిపోయేవాడు. ఒకరోజు జమీందారింటికి ఒక గొప్ప అతిథి వచ్చాడు. ఆయనకిష్టమైన మామిడికాయ పులిహోర చేయమని జమీందారు అప్పలరాజును ఆదేశించాడు. అప్పలరాజు పులిహోర చేయడానికి కావలసిన మామిడికాయల కోసం వంటగదికెళ్లాడు. కాని అక్కడేమో ఒక మామిడికాయ మాత్రమే ఉంది. అది కూడా సగం కుళ్ళిపోయింది. అప్పలరాజు కంగారు పడిపోయాడు. అయ్యో, సగం కులిన మామిడికాయతో నేను పులిహోర ఎలా చేయగలను? జమీందారికి నిజం చెప్పాలా? చెబితే నన్ను పొలం నుంచి తీసేస్తారేమో. మా లక్ష్మి కష్టాలు మళ్ళీ మొదలవుతాయి. ఈ సమస్యను నేను ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నాడు. అప్పలరాజు తన తెలివిని ఉపయోగించాడు. అతను ఆ కుళ్ళిపోయిన సగం మామిడికాయను చాలా జాగ్రత్తగా తీసేసి మిగిలిన మంచి సగంతో పులిహోర చేశాడు. ఆ పులిహోర రుచి అద్భుతంగా వచ్చింది. జమీందారు గారు, మీ ఇంట్లో వంటవాడు నిజంగా చాలా తెలివైనవాడు. ఎంత రుచికరమైన పులిహోర నేనెప్పుడు తినలేదనుకోండి అని ప్రశంసించాడు. జమీందారికి విషయం అర్థమైంది. అతను అప్పలరాజును పిలిచి, నాయనా, మామిడికాయలు అయిపోయాయి కదా, నువ్వు ఈ పులిహోర ఎలా చేశావు అని అడిగాడు. అప్పుడు అప్పలరాజు, అయ్యా,
నేను నిజం చెప్పాలంటే కేవలం ఒక్క మామిడికాయ మాత్రమే మిగిలింది. అది కూడా సగం కుళ్ళిపోయింది. నేను మిగిలిన మంచి సగంతోనే ఇదిగో ఈ పులిహోర చేశాను. నాకు వేరే దారి కనిపించలేదయ్యా. నీ నిజాయితీ, నీ తెలివి నాకు చాలా నచ్చాయి. నువ్వు సమస్యను దాచిపెట్టకుండా తెలివిగా పరిష్కరించావు. ఈ రోజు నుంచి నువ్వు నా ఇంట్లో ప్రధాన వంటవాడిగా ఉంటావు. నీ భార్యతో సహా సుఖంగా ఉండండి. అప్పలరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. అతను లక్ష్మికి ఈ విషయం అంతా చెప్పినప్పుడు ఆమె కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. అప్పలరాజు జమీందారింట్లో ప్రధాన వంటవాడిగా మారిన తర్వాత అతని జీవితం మెరుగుపడింది. కానీ కొత్త సమస్యలే ఎదురయ్యాయి. జమీందారింట్లో ఇంతకాలం పనిచేస్తున్న ఇతర వంటవారు, పని మనుషులు అప్పలరాజు పట్ల అసూయపడ్డారు. వాళ్ళు అతని నిత్యం ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవారు. ఒకసారి జమీందారు కోసం అప్పలరాజు తయారు చేస్తున్న ప్రత్యేకమైన తీపి పదార్థంలో ఉప్పు కలిపేశారు. అప్పలరాజు వంట చేసేటప్పుడు రుచి చూడడం అతని అలవాటు. అతను ఉప్పు రుచి చూసి వెంటనే గ్రహించాడు, కానీ కోపడలేదు. అప్పుడు అప్పలరాజు, బహుశా ఇది పొరపాటున జరిగిందేమో. నేను కోపం చూపించకూడదు. నా పని నేను నిజాయితీగా చేసుకోవాలి. అతను వెంటనే ఆ తీపి పదార్థాన్ని పారేసి కొత్తగా ఇంకో అద్భుతంగా మరో తీపి వంటకం తయారు చేశాడు. ఆ వంటకం జమీందారికి చాలా నచ్చేసింది. మరోసారి వంటగదిలోని ముఖ్యమైన వస్తువుల్ని దాచిపెట్టారు. అప్పలరాజు అప్పుడు కూడా కంగారు పడలేదు. తన తెలివితో అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి మరో కొత్త వంటకాన్ని సృష్టించాడు. ఈ సంఘటనలన్నీ జమీందారు గమనిస్తూనే ఉన్నాడు. అప్పలరాజు నిరాశపడకుండా సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నాడో చూసి జమీందారు చాలా సంతోషించాడు. ఒకరోజు జమీందారింట్లో జరిగిన ఒక పెద్ద విందు కోసం వంటలు చేస్తున్నప్పుడు ఇతర వంట వాళ్ళు కావాలని ఒక ఖరీదైన మట్టి కుండను పగలగొట్టేశారు. ఆ పగిలిన కుండను అప్పలరాజు దగ్గర పెట్టారు. దాన్ని అప్పలరాజు పగలగొట్టాడని చెప్పడానికి అప్పలరాజు అది చూసి నిశ్శబ్దంగా ఉన్నాడు. అతను కోపంతో వారిని నిందించలేదు. బదులుగా అతను ప్రశాంతంగా ఆ పగిలిన కుండను పక్కన పెట్టి మిగిలిన వస్తువులతోనే తన పనిని కొనసాగించాడు. అయ్యా, క్షమించండి. నా చేతికి తగిలి కుండ పగిలింది అని అప్పలరాజు వినమ్రతతో జమీందార్కి చెప్పాడు. జమీందారికి నిజం తెలుసు. ఆ కుండ పగలగొట్టిన పనివాడు ఈ విషయాన్ని జమీందారికి నివేదించడానికి పరిగెత్తుకొచ్చాడు. కాని జమీందారికి ఈ విషయం అప్పటికే తెలుసు. జమీందారు అప్పుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ అప్పలరాజు నిజంగా చాలా మంచివాడు. ఇతను తప్పు చెయ్యకపోయినా దాని బాధ్యతను తానే తీసుకున్నాడు. జమీందారికి అప్పలరాజు మీద మరింత నమ్మకం ఏర్పడింది. అప్పుడు జమీందారు అప్పలరాజుతో, అప్పలరాజు, నీకు ఎన్నో కష్టాలొచ్చినా నీవు కోపాన్ని పెంచుకోలేదు, నిరాశపడలేదు. నీలోని నిజాయితీ, నీ తెలివి చాలా గొప్పవి. నీవు కేవలం ఒక మంచి వంటవాడివి మాత్రమే కాదు, ఒక మంచి మనిషివి కూడా. నీకు ఒక గొప్ప బహుమతిస్తాను. జమీందారు అతనికి గొప్ప బహుమతిచ్చాడు. ఆ డబ్బుతో అప్పలరాజు, లక్ష్మి ఒక చిన్న ఇల్లు కట్టుకొని సుఖంగా జీవించారు. మరి ఈ కథలోని నీతేమిటంటే, మనం